నమస్తే. ఈ ఎన్‌డీఏ వాళ్ళకి ఎన్‌డీఏకి సపోర్ట్ చేసేవాళ్ళు మొత్తానికి ఎవరెవరైతే ఎన్‌డీఏతో టచ్‌లో ఉంటారో డైరెక్ట్‌గానే, ఇండైరెక్ట్‌గా అయినా సరే వీళ్ళు బేసికల్‌గా నెహ్రూ అంటే కోపం వీళ్ళకి. ఎందుకు? వై దీస్ పీపుల్ హేట్ నెహ్రూ? ఎందుకు కోపం అంటే నెహ్రూ గారిని కొన్ని విషయాల్లో ఈ నెహ్రూ గారి యొక్క పాయింట్‌కి, వాళ్ళ పాయింట్‌కి మ్యాచ్ అవ్వదు. ఫస్ట్‌ది భారతదేశం యొక్క విభజన. పార్టిషన్ 1947లో పార్టిషన్ జరిగింది. వీళ్ళు ఏమంటారంటే నెహ్రూ గారే కావాలని అధికారం కోసం రాష్ట్రాన్ని చీల్చి పవర్ తీసుకున్నారు, లేదా దేశాన్ని చీల్చి పవర్ తీసుకున్నారు. విడిపోతేనే ఆయనకి పవర్ వచ్చిద్దని ఆయన కావాలని విడగొట్టాడు, డివైడ్ అండ్ రూల్ చేశాడు అధికారం కోసం అనేది వాళ్ళ నెహ్రూ గారి మీద చేసే ఆరోపణ. కానీ అప్పుడు మహమ్మద్ జిన్నా యొక్క రోల్ ఏదైతే ఉందో, మహమ్మద్ జిన్నా రోల్ దేశాన్ని విభజించమని చెప్పి వాళ్ళు 1930 నుంచే వాళ్ళు ముస్లిం లీగ్ పెట్టి అక్కడి నుంచి వాళ్ళు ఒక పక్క ముస్లిం లీగ్, ఒక పక్క హిందూ మహాసభ పెట్టి వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ వచ్చింది. వీళ్ళు ఒక పక్క స్వతంత్ర ఉద్యమం చేస్తుంటే అటు పక్క ముస్లిం లీగ్, హిందూ మహాసభ వాళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నారు కదా. ఓకే, మోరోవర్ బ్రిటిష్ వాళ్ళ యొక్క డివైడ్ అండ్ రూల్ అనే దాన్ని వీళ్ళు ఇగ్నోర్ చేసి నెహ్రూ గారి మీద కోపం పెంచుకున్నారు. ఒకటైతే మనకు అర్థమైంది. ఓకే, మరి అది అదే సరే, ఇట్లా కొన్ని ఇష్యూస్ అదొకటి. రెండోది కాశ్మీర్ ఇష్యూ ఒకటి. ఎందుకు వీళ్ళు నెహ్రూని వీళ్ళు ద్వేషిస్తున్నారంటే కాశ్మీర్ కోసం యునైటెడ్ నేషన్స్కి వెళ్ళారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉంటే కనుక ఆ కాశ్మీర్ డివిజన్ అనేది జరిగి ఉండేది కాదు అని ఆరోపణ చేస్తున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అయితే కాశ్మీర్ని మన భూభాగంలో కలిపి ఉండేవాళ్ళు. ఈయన నెహ్రూ గారు అప్పుడు యునైటెడ్ నేషన్స్కి వెళ్ళి వాళ్ళ యొక్క ఇంటర్వెన్షన్ కోరుకున్నాడు కాబట్టి మనకి అక్కడ రెండు ముక్కలు అయింది. అదర్వైజ్ ఇది అవ్వదు, అయ్యేది కాదు అనేది వాళ్ళ యొక్క ఆరోపణ. ఓకే, కానీ ఆర్టికల్ 370ని ఇప్పుడు మొన్న ఏదైతే మోడీ గారు ఆర్టికల్ 370 తీసేశారో ఆ ఆర్టికల్ 370ని డ్రాఫ్ట్ చేసింది ఇద్దరు కలిసి చేశారు కదా, నెహ్రూ గారు ప్లస్ పటేల్ గారు ఇద్దరు కలిసి చేశారు. ఓకే, మరి దాన్ని అంత సింపుల్గా వీళ్ళు నెహ్రూ అదే పటేల్ ఉంటే కాపాడే వాళ్ళు, ఈయనుంటే ఇదంతా వాళ్ళిద్దరు కలిసే కదా ఆర్టికల్ 370 చేశారు అప్పుడు. ఓకే, అంటే అదే ఎందుకు వీళ్ళు కోపం పెంచుకున్నారంటే చెబుతున్నాను, నెహ్రూ మీద ఎందుకు ఇంత కోపం, నెహ్రూ లీగసీని ప్లస్ గాంధీ లీగసీని తొక్కేయడానికి ఎందుకు ట్రై చేస్తున్నారు అంటే ఎన్డీఏకి అనుకూలమైనటువంటి బ్యాచ్ మొత్తం వీళ్ళు బేసికల్గా ఏంటంటే ఇదంతా సెక్యులర్ సైడ్ ఉంటారు వీళ్ళంతా. సో ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ సెక్యులర్ కాదు కదా, వాళ్ళ హిందూ రాష్ట్ర అనేటువంటి నేషనలిజం అనే దాని మీద వెళ్తున్నారు అనమాట వాళ్ళు. ఇప్పుడు ఎకానమీ లైసెన్స్ రాజు అది కూడా ఇప్పుడు నెహ్రూ గారు ఉన్నప్పుడేమో ఐఐఎమ్స్, ఐఐటీస్, స్టీల్ ప్లాంట్లు ఏవేవో పట్టుకొచ్చాడు ఆయన. ఇప్పుడు అవన్నీ నరేంద్ర మోడీ గారు ప్రైవేటైజేషన్ చేసేసారు కదా. ఇప్పుడు అదే తేడాది. ఇప్పుడు వాళ్ళు నేషనలైజ్ చేశారు. స్టీల్ ప్లాంట్లు అన్నీ గవర్నమెంట్ తరఫున పెట్టారు. ఇప్పుడు ఈయన వచ్చి మొత్తం ప్రైవేట్ చేశారు కదా. నెహ్రూ గారు పెట్టినవి బెలాయ్ స్టీల్ ప్లాంటు, రూర్కెలా స్టీల్ ప్లాంటు, దుర్గాపూర్ స్టీల్ ప్లాంటు, ఓఎన్జీసీ, ఆయిల్ కార్పొరేషన్, ఐఓసి ఆయిల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషను, హిందుస్థాన్ మెషిన్ టూల్స్, హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషను, భారత్ హెవీ ఎలక్ట్రిసిటీ లిమిటెడ్, హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్, ఎన్ఎండిసి, రైట్, ఇవన్నీ డీవీసీ, ఇవన్నీ కూడా మరి నెహ్రూ గారు పెట్టినాయి. అప్పుడు నెహ్రూ గారు పెట్టారు ఇవి. ఎందుకు? వాళ్ళు బేసికల్లీ వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలు క్రియేట్ చేసింది నెహ్రూ గారు. మొత్తం అమ్మిపడేసి ఇప్పుడు ప్రైవేటైజేషన్ చేస్తుంది ఎన్డీఏ గవర్నమెంట్. ఫుల్ ప్రైవేటైజేషన్, ఎయిర్ ఇండియా ఫుల్ ప్రైవేటైజేషన్ చేశారు మోడీ గారు, రైట్. ఈ పవన్ హ్యాండ్స్ అదేవి ఇవన్నీ ఏయో కలిపి ఒక ఫుల్ ప్రైవేటైజేషన్ చేశారు. ఓకే, ఇప్పుడు వీటన్నిటిలో సగం చేశారు. ఓఎన్జీసీ, ఐఓసి, ఎన్టీపీసీ, సెయిల్, వీటన్నిటినీ మేజర్ స్టేక్ డిస్ఇన్వెస్ట్మెంట్ జరిగింది. అంటే వీళ్ళేదో కొద్దిగా షేర్ ఉంచుకొని గవర్నమెంట్ మిగతా అన్నీ అమ్మేశారనమాట.
ఇవన్నీ అయితే భారత్ పెట్రోల్ అదే నెహ్రూ గారు పెట్టి మొత్తం ప్రైవేటైజేషన్ చేశారు వీళ్ళు. బీపీసీఎల్, షిప్పింగ్ కార్పొరేషను, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఐడిబిఐ, బిఈఎంఎల్ ఇవన్నీ కూడా ఇంకా చేయలే, ప్లాన్లో ఉన్నాయి. నెక్స్ట్ అవి రెడీగా ఉన్నాయి అనమాట, ప్రైవేటైజేషన్కి ప్లాన్లో ఉన్నాయి ఇవన్నీ. ఓకే, అందుకే అప్పుడు నెహ్రూ గారు ఏమో పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ పెట్టారు, వీళ్ళేమో ప్రైవేటైజేషన్ చేశారు. సో వాళ్ళకి వీళ్ళకి తేడా ఉంది కదా. అందుకని వీళ్ళు బేసికల్లీ ప్రైవేటైజేషన్ కోరుకునేటువంటి ఎన్డీఏ కాబట్టి నెహ్రూ గారి యొక్క ఆ సిద్ధాంతం వీళ్ళకి నచ్చలేదు. సెక్యులరిజం ఒకటి, ఆయన సెక్యులర్గా ఉండేవాడు. ఈ మతాలు అదే చెప్తున్నాను, ఒక పక్క వాళ్ళ దేశం కోసం పోరాడుతుంటే, స్వతంత్ర ఉద్యమం చేస్తుంటే, ఇటు పక్క హిందూ మహాసభ ప్లస్ పక్క ముస్లిం లీగ్, వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉన్నాయి అన్నమాట. హిందూ రాష్ట్ర కావాలని వీళ్ళు, ముస్లిం సపరేట్ దేశం కావాలని వాళ్ళు, వాళ్ళ మధ్య జరుగుతున్నటువంటి ఆరోపణలు. ఆ టైంలో వీళ్ళు సెక్యులర్గా ఉన్నారు. అప్పుడు హిందూ కోడ్ బిల్లు ఒకటి కూడా నెహ్రూ గారి మీద కోపం ఏంటి, హిందూ కోడ్ బిల్లు పెట్టారు. అంబేద్కర్ గారు యాక్చువల్గా హిందూ కోడ్ బిల్లు పెట్టింది. ఐ మీన్ ఆర్కిటెక్ట్ అంబేద్కర్ హిందూ కోడ్ బిల్కి. ఏంటి ఇప్పుడు హిందూ కోడ్ బిల్లు, రైట్ టు డివోర్స్, పాలిగమీ బ్యాన్, మహిళలకు హక్కులు ఉండాలి, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు చేసుకోవచ్చు, ఓకే, క్యాస్ట్ రిక్షన్, మ్యారేజెస్లో క్యాస్ట్ రిక్షన్స్ అన్నీ ఎత్తేయాలి, ఇవన్నీ పెట్టి హిందూ కోడ్ బిల్లులో పెట్టాడు. మహిళలకు హక్కులు, మహిళలు కూడా చదువుకునే హక్కు ఉండాలని ఎవరు, అంబేద్కర్ గారు పెట్టారు. అప్పుడు అవన్నీ అంటే పెట్టారంటే అర్థం ఏంటి, అప్పుడు అవన్నీ లేవని అర్థం. అప్పుడు విడాకులు తీసుకునే హక్కు లేదు, విడాకులు తీసుకోకూడదు, ఒకసారి పెళ్ళి అయితే జీవితాంతం భరించాలనేటువంటి అది ఉంది, ఇద్దరు భార్యలను చేసుకోవచ్చు, పాలిగామి ఒకరికంటే ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, ఆడపిల్లలు చదువుకోవడానికి లేదు, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు చేసుకుంటే చంపేస్తారు, ఓకే, ఇవన్నీ ఉన్నాయన్నమాట. క్యాస్ట్ రెస్ట్రిక్షన్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ ఎత్తేసి అంబేద్కర్ గారు ఒక హిందూ కోడ్ బిల్ పెట్టాడు. ఆడపిల్లలు కూడా చదువుకోవచ్చు, వాళ్ళకి ఇష్టం లేకపోతే విడాకులు తీసుకోవచ్చు, ఒక వ్యక్తి ఒక అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి, ఇంటర్ క్యాస్ట్ పెళ్ళిళ్ళు క్యాస్ట్ మీద చంపటాలు ఇవన్నీ, పరువు హత్యలు బ్యాను, ఇవన్నీ చేశాడు అంబేద్కర్ అప్పుడు. దానికి నెహ్రూ గారు యాక్చువల్గా నెహ్రూ గారికి కూడా ఆ హిందూ కోడ్ బిల్లు మీద సాఫ్ట్ కార్నర్, అదే వాళ్ళు అవుట్ రైట్గా, వాళ్ళు ఎప్పుడు కూడా అవుట్ రైట్గా రిజెక్ట్ చేయలే. నెహ్రూ ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఈ అప్పుడు ఉన్నటువంటి స్వతంత్ర సమరయోధులు అవుట్ రైట్గా రిజెక్ట్ చేయలే. కాకపోతే అంబేద్కర్ గారికి ఇక్కడ తేడా వచ్చింది ఏంటంటే, అంబేద్కర్ గారు ఆర్కిటెక్ట్ చేసిన దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా రైట్ ఇప్పుడే పెట్టాల్సిందే, ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలన్నారు. ఇప్పుడు అది అంబేద్కర్ గారు ఏంటి అని అంటే తన యొక్క ఐడియాల సోషల్ రిఫార్మర్ కాబట్టి బలంగా పట్టుకున్నాడు సొసైటీని మార్చాలని. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే అధికారంలో ఉన్న వాళ్ళు అదే చెప్తున్నారు, ఒక పక్క ముస్లిమ్స్, హిందువులు, హిందూ మహాసభ, ఆర్ఎస్ఎస్, బీజేపీ, అప్పుడు బీజేపీ లేదులేండి, ఆర్ఎస్ఎస్ ఉంది, ఒక ఆర్ఎస్ఎస్ పక్క ముస్లిం కమ్యూనిటీసు, ఈ కాంగ్రెస్ వాళ్ళ యొక్క గొడవ, ఇంటర్నల్ గొడవలు, ఇవన్నిటిని మేనేజ్ చేసుకోలేక ఆయన అంబేద్కర్ గారి చేసినటువంటి ఆ ప్రపోజల్ని ఇమ్మీడియట్గా పెట్టలేదు. అతను పెట్టకపోతే అంబేద్కర్ గారు పెట్టాల్సిందే అన్నాడు. లేదు నేను పెట్టమంటే డిలే చేస్తాను అన్నాడు. ఇతను పెడతా అన్నట్టు డిలే చేస్తున్నాడు అతను హిందూ కోడ్ బిల్లుకి సంబంధించి. అంబేద్కర్ గారు రిజైన్ చేశారు అతను క్యాబినెట్ నుంచి, నువ్వు హిందూ కోడ్ బిల్లు పెట్టట్లేదని చెప్పేసి. ఓకే, మరి ఆ రోజు అంబేద్కర్ చేసిన త్యాగం వల్లే మనకి ఈరోజు ఇన్ని వచ్చేసినాయి. ఓకే, ఆ రోజు నెహ్రూతో గొడవ పడబట్టే అంబేద్కర్, ఆ తర్వాత అంబేద్కర్ గారు రిజైన్ చేసిన తర్వాత మళ్ళీ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు మళ్ళీ ఎన్నికల్లో గెలిస్తే అప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్, హిందూ సక్సెషన్ యాక్ట్, హిందూ మైనారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్, హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ ముక్కలుగా పెట్టారు. ఇవన్నీ కూడా ఏంటి, అంబేద్కర్ గారు చెప్పినటువంటి హిందూ కోడ్ బిల్, అంబేద్కర్ గారు చెప్పిన హిందూ కోడ్ బిల్ని ముక్కలుగా రకరకాల చట్టాలుగా చేశాడు ఈయన నెహ్రూ. తర్వాత ఎప్పుడు అంబేద్కర్ గారు కోపం వచ్చి రిజైన్ చేసి గొడవ చేసిన తర్వాత, లేదంటే పెట్టుండేవాళ్ళు కదా, ఎందుకంటే అంత ప్రెజర్ ఉంది అతని మీద. మరి అప్పుడు ఆ రోజు వ్యతిరేకించింది ఎవరో, ప్రెజర్ ఉందంటే అంబేద్కర్ పెట్టమన్నాడు, ఈయన పెడతా ఉండండి, అంత గొడవలు అవుతాయంటే ఎవరు గొడవ చేసింది అప్పుడు హిందూ కోడ్ బిల్కి, ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ వాళ్ళు అనమాట, వీళ్ళందరూ గొడవ చేశారు అప్పుడు. ఓకే, సో మరి బేసికలీ వాళ్ళు సెక్యులరిస్టులు కాబట్టి వాళ్ళకి గొడవ. ఓవరాల్ లీగసీ అనేది ఇప్పుడు నెహ్రూనా, పటేలా, ఇదంతా కదా, వాళ్ళందరూ కలిసి యూనిటీ అండ్ డైవర్సిటీ మీద పనిచేశారు, అందరూ కలిసి పనిచేశారు. సో కాబట్టి ఇప్పుడు ఆ నెహ్రూ అనే వ్యక్తి వీళ్ళందరికీ లీగసీ కోపం, గాంధీ గారి మీద నెహ్రూ మీద కోపం ఎందుకంటే ఇందుకే అనమాట,
వీళ్ళేమో బేసికల్గా ఒక సెక్యులర్ సైడ్ ఉంటారు, వాళ్ళేమో అలా కాదు, ఒక ఒక సింగిల్ మనంతా కూడా డామినెన్స్ హిందూ రాష్ట్రం ఉండాలనేటువంటి దగ్గరే గొడవ అంతే. అదర్వైజ్ దీస్ ఆర్ ఆల్ ఫ్రీడమ్ ఫైటర్స్. దట్స్ వాట్ ఐ జస్ట్ ఫెల్ లైక్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ. నమస్కారం.